అనేది కూడా ప్రశాంత్ లోక్సభ ఎన్నికలు మ్యాజిక్ నెంబరు ఈసారి బీజేపీ దాటుతుందా లేదా అనే చర్చ దేశవ్యాప్తంగా అసలు ఎందుకు మొదలైంది? 400 సీట్లని మొదటి నుంచి ప్రధానమంత్రి చెప్తూ ఉంటే 272 నెంబరు బీజేపీకి ఈసారి రాదని కొంతమంది విశ్లేషకులు, సరే ప్రతిపక్ష కూటమి ఎలాగో చెప్తుంది, ఎందుకు ఆ చర్చ నడుస్తోంది? మరొక పక్క అయోధ్య రామాలయం నిర్మించారు, కానీ ఇంకా చెప్పాలంటే ఈసారి సీట్లు పెరగాలి కానీ తగ్గుతాయని ఎందుకు చెప్తూ ఉన్నారు? కూటమికి సీట్లు పెరుగుతాయా, కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ఎన్ని సీట్లు వస్తాయి? నాతో పాటు డిబేట్లో రఘునాథ్ బాబు గారు, సీనియర్ బీజేపీ నాయకులు జాయిన్ అవుతున్నారు, ఫార్మర్ టొబాకో బోర్డు చైర్మన్. అలాగే చరణ్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, వారిద్దరు నాతో స్టూడియోలో ఉన్నారు. పాపారావు గారు, సీనియర్ విశ్లేషకులు, ఎడిటర్, వారు కూడా లైవ్లో అందుబాటులో జాయిన్ అవుతున్నారు. నమస్కారం పాపారావు గారు. సో పాపారావు గారు, మీతోనే స్టార్ట్ చేస్తా. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ మీరు నాకు ఇచ్చేసిన తర్వాత పొలిటికల్ యాంగిల్ తీసుకుంటా. సో నేను ఇంటర్నేషనల్ చెప్పింది మీరు వినే ఉంటారు. అంటే 5 దశల ఎన్నికలు ముగిసిన తర్వాత 428 సీట్లు ముగిసిపోయి ఇంక 115 సీట్లు ఉన్నాయి. సో 272 మనకి అధికారం రావాల్సిన నెంబరు. 2014లో చూసుకున్నా, అంతకన్నా 2019లో పెరిగాయి బీజేపీకి. కారణాలు అనేక సందర్భాల్లో మనం విశ్లేషించుకున్నాం. సో ఈసారి ఆ సీట్ల సంఖ్య 400 ఎన్డీఏకి రావాలని ప్రధాన ఆకాంక్ష. మొదటి నుంచి అదే ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దేశ ప్రజల మెదళ్లలో. కానీ కొన్ని విశ్లేషణలు, కొన్ని ఎడిటోరియల్స్, లేకపోతే ఒక అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నాయి? ఈసారి గతంలో వచ్చిన నెంబర్ కూడా రాదు అనే అనుమానం వ్యక్తం అవడానికి కారణం ఏంటి? టు బి స్టార్ట్ విత్. అనుమానం అనేది ఏముందండి, అనుమానానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అనుమానం ఉంటుంది. అనుమానం చాలా సహజం. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు ఓట్లు ఏ ప్రాతిపదిక మీద, ప్రపంచంలో ఏ దేశంలో ప్రజలైనా ఓట్లు ఏ ప్రాతిపదికల మీద వేస్తారు? ప్రభుత్వాన్ని దేనికోసం ఎన్నుకుంటారు? ప్రభుత్వాన్ని తమ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి ఎన్నుకుంటారు. సరే, అలాగే కొంత స్పిరిచువల్ అనేది, సరే అంటే దైవం అనో ఇంకోటి నమ్మకాలు ఉంటాయి కాబట్టి మెజారిటీ ప్రజానికానికి ఆధ్యాత్మికమైనటువంటి లేకపోతే మానసికమైనటువంటి స్పిరిచువల్ విషయాల కోసం కూడా కొంత ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. కానీ మొత్తంగా స్పిరిచువల్ అంశాల మీదే అందరూ దృష్టి పెట్టరు, అందరు పూర్తిగా పెట్టరు. కొంత ప్రాపంచికమైన అంశాలు ప్రాతిపదిక మీద స్పిరిచువల్ అంశాలు కూడా కలగలుస్తాయి. అంతేగాని ఒక ఆస్పెక్ట్, ఆధ్యాత్మికమో మీరు అనే డివోషనల్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ మాత్రమే. ఎంత స్పిరిచువల్ గా ఉండాలనుకునే మనుషులైనా జనరల్ గా మెజారిటీ మనుషులు భౌతిక ప్రపంచంలో వాళ్ళకు కావాల్సినవి కావాలని అనుకుంటారు. కాబట్టి ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి మీకు జరుగుతున్న పరిణామాల్లో చూస్తే ప్రధానంగా ఇతివృత్తంగా ధరల పెరుగుదల ఒకటి, అలాగే నిరుద్యోగం ఒకటి కళ్ళ ముందు చాలా కొట్టొచ్చినట్టు మనకే కనపడుతున్నాయి. ధరల పెరుగుదల నిత్యం, అంటే మీ వయసు వాళ్ళు నా వయసు వాళ్ళు ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ తిరగరు కాబట్టి మనకి నిరుద్యోగం సమస్య కాకపోవచ్చు. కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇతరత్ర కానీ ఓవరాల్ గా కనపడుతున్న వాతావరణంలో నిరుద్యోగం ఎంత తీవ్రమైన సమస్యగా ఉందో, అది కూడా గణాంకాల ప్రకారం 45 సంవత్సరాల గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉందని 2018 లేకపోతే 2019 చివరిలో గణాంకాల ప్రకారమే 45 సంవత్సరాల పీక్ లెవెల్లో. ఆ తర్వాత ఇంకా పెరిగింది. తర్వాత రెండోది, ఇక్కడ ధరల పెరుగుదల అనేది మీకు నాకు కూడా స్వయంగా తెలిసింది. ఎంత ధరలు పెరిగింది అనేది మనం పట్టించుకోకపోయినా వాటిని మనం కొనగలుగుతున్నాం కాబట్టి వాటిని సరే ఓ చిన్న న్యూసెన్స్ గా చూసినా కానీ మెజారిటీ ప్రజానికానికి అది పెద్ద సమస్య. ఇట్లా మీరు ప్రాపంచిక కరప్షన్, ఏ కరప్షన్ మీద అయితే యూపీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు తిరస్కరించారో అదే కరప్షన్ ఈ రోజు మళ్ళీ కళ్ళ ముందు నిత్యం కనపడతానే ఉంది. బ్లాక్ మనీని అరికడతా ఉన్నారు, బ్లాక్ మనీని అరికట్టలేకపోయారు అనేది సుస్పష్టం అందరికీ. కానీ ఓవరాల్ గా కాదు ఈ అంశాలన్నీ ప్రజల్లో ఒకటి కొంత అసంతృప్తినో అసహనాన్నో కలిగించిన మాట వాస్తవమే. కానీ మోదీ మీద లేకపోతే బీజేపీ ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితున్న వాళ్ళకి ఇంటికి పంపించేయాలి అనేంత ఆగ్రహాన్ని కలిగించాయా, కలిగిస్తున్నాయా? వినండి, ఎందుకంటే మీకు 2013లో ధరలు పెరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం వచ్చింది. అలాగే అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హజారే చేయటం, దాంతోపాటు అవినీతి అనేది 2G స్కాము లేకపోతే కోల్ స్కాము ఇత్యాది వాటిల్లో ప్రొజెక్ట్ అవడంతో దానిలో కొంత జనాలకు ఆగ్రహం బాగా వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఆగ్రహం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ధరల పెరుగుదల విషయంలో 2013లో ఎంతకాలం పాటు ధరలు పెరిగినాయి నిజమే, భారీగా ధరలు పెరిగినాయి. కానీ ఎంతకాలం పాటు ఇది ఉంది, ఆ స్ట్రిప్, ఆ ధరల పెరుగుదల కాలం ఎంత ఉంది? ఇప్పుడు 2022 నుంచి సుమారుగా ధరల పెరుగుదల కాలం ఈ రోజు దాకా కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. ఇంకెంతవరకు కూడా ఆగలేదు. ఎలక్షన్లు వచ్చినా కానీ కంట్రోల్ చేయలేక ధరలని ప్రభుత్వం సతమతం అవుతుంది. ఈ రోజుకి కూడా ధరలు తగ్గల, అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ధరల పెరుగుదల అనేది ఎఫెక్ట్ కింద జనాలు ఉన్నారు. రెండో పక్కన నిరుద్యోగం అనేది అసలు అది అంటే ఒక తరం కోల్పోయిన తరం, లోస్ట్ జనరేషన్, వాళ్ళకి భవిష్యత్తు ఏంటనేది అగమ్య గోచరం అయిపోయిన తరం అవుతుంది.
కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మీకు కరప్షన్ కూడా అంతే. కరప్షన్ విషయంలో మీకు చూసుకునేటట్లయితే 2013 చివరిలోకి వచ్చిన తర్వాత అన్నా హజారే గారు ఉద్యమం మొదలు పెట్టారు, అది చేశారు. అన్నా హజారే సౌండ్ లేకుండా అయిపోయినా కరప్షన్ అయితే సౌండ్ ఉంది కదా ఇంకా దేశంలో. కరప్షన్ సౌండ్ అయితే అందరం వింటున్నాం. వాదనలో ఎన్ని విన్నాం. మేబీ రూపం మార్చుకుంది కరప్షన్. ఆ రూపం మారచ్చు, లేకపోతే ఇంకా అవినీతి. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ సెక్టర్ కి, అదానికి అంబానీకి దోచి పెడుతున్నారు. ప్రైవేట్ సెక్టర్, ఆ పబ్లిక్ సెక్టర్ మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే కాంగ్రెస్ తెచ్చింది, కానీ కాంగ్రెస్ ఎంత చేసింది, బీజేపీ ఎంత చేసింది, బీజేపీ చేసినంత కాంగ్రెస్ ఎక్కడ చేసింది డిస్ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు జరుగుతున్న నేషనల్ హైవేల్లో కూడా ఎంత స్కామ్ జరుగుతుంది. టోల్ గేట్లు, నేషనల్ హైవేలు గవర్నమెంట్ వేస్తుంది మన పన్ను డబ్బులతో. ఆ నేషనల్ హైవేలు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి మానిటైజేషన్ చేస్తారు, ప్రైవేట్ వాళ్ళకి నేషనల్ హైవేలు టోల్ గేట్లకి. మిగతాది స్టాటిస్టిక్స్ అలాగే మీరు